మొత్తానికి 10 రోజుల ధర్నా దీక్ష ప్యాకేజీ ఇప్పుడు ఫైనల్ గా కండువా పోతిన మహేషన్ స్టోరీ ప్రస్థానం జనసేనలో మొదలై వైసీపీలో చేరింది. ఇక ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అందరికీ తెలిసి రాష్ట్రంలో వైసీపీలో చేరితే ఏమవుతుంది రాజకీయ భవిష్యత్తు గురించి. నేను వీడియో పెట్టిన కారణం ఏమంటే కొన్ని ప్రశ్నలు నిన్న మహేష్ అన్న అడిగాడు, దానికి ఆ సమాధానం నా దగ్గర ఉంది చెప్తున్నా. ఇప్పుడు చెప్పన్నా, ఏ చెయ్యి నరుక్కుంటావు? కుడి చెయ్యి ఎడం చెయ్య? వేరే జెండా పట్టుకున్నాను కదా, పట్టుకున్నావు వేసుకున్నావు, వైసీపీలోకి వెళ్ళావు, కొండ వేసుకున్నావు, మంచిగా అంతా సెట్ అయినట్టుంది. వారి క్రితంగా చెప్పావు నేను పట్టుకుంటే కొబ్బరి బొండ కత్తు చెయ్యి నరకమని. ఇప్పుడు ఏ చెయ్యి నరకాలి? లేదా మీరు నరుక్కుంటారా? లేదా కొబ్బరి బొండ కత్తులు విజయవాడలో లేవా? లేదంటే మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న కత్తులని మీరు సర్దుకొని దాచిపెట్టారా అని అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేయాలో ఆయన తెలుసు, మీరు చెప్పాల్సిన స్థాయి కానీ అది కాదు. ముందు జనసేన పార్టీ నుంచి మీరు వచ్చారు, జనసేన పార్టీ నాకు భిక్ష పెట్టింది అని చెప్పి అనేక వీడియోలు మీరు ఉన్నాయి. ఆ రోజు మహేష్ ఏంటి, ఈరోజు మహేష్ ఏంటి? కాబట్టి మీరు మాట్లాడుతూ ఏదో నా గురించి కూడా మాట్లాడదు. ఏదో తిరుపతిలో ఆర్ఎన్ శ్రీనివాసులతో కలిసి ఫోటో పెట్టు కానీ నేను ఆర్ఎన్ శ్రీనివాసులతో కలిసి పనిచేయాలా లేదా, పని చేయబోతున్నామా కళ్యాణ్ గారు చూసుకుంటారు. ఎందుకంటే ఆయన వైసీపీ నుంచి వచ్చాడు కాబట్టి అతని మీద కొంచెం కార్యకర్తలు అసంతృప్తున్నారు కాబట్టి అది మేము చదువుకుంటాం. మేము అసంతృప్తి పార్టీ మీద నాయకుడి మీద లేదు, వచ్చిన వ్యక్తి మీద ఉండొచ్చేమో. మీరు ఆ విషయాలు తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు గురించి మాట్లాడే ముందు, జనసేన పార్టీ మాట్లాడే ముందు ఒకసారి మీ పరిస్థితి ఏంటి, మీ రాజకీయ నైపుణ్యం ఏంటి, రాజకీయ జీవితం ఏంటి తెలుసుకోవాలి. అంతేగాని మీరు అధికారంలో రేపు వైసీపీ వస్తుందేమో, మీకేం కమిట్మెంట్లు ఇచ్చారేమో, కిరాయి కూలీలను అని మాట్లాడితే మాత్రం బాగోదని చెప్పి కూడా హెచ్చరిస్తూ, కొబ్బరి బొండ కత్తులు మా తిరుపతిలో కూడా ఉన్నాయి, అక్కడ లేకపోతే మేము పంపిస్తాం అవసరమైతే. మాట్లాడే ముందు కమిట్మెంట్ తో మాట్లాడాలి. కమిట్మెంట్ లేని నాయకుడు నువ్వు, కిరాయి కూలీ నువ్వు. ఈరోజు కిరాయి కూలీగా మారి మా దగ్గర కూలీ పని చేసి ఈరోజు వైసీపీ కూలీగా మారిపోయింది పోతిన మహేష్. జెండా కూలీలు ఉన్నారు, ఈ మాట మళ్ళీ చెప్పండి. జనసేన పార్టీలో నాయకులు లేరు. జనసేన పార్టీలో ఉన్నది జెండా కూలీలే. జనసేన పార్టీ పోటీ చేస్తుంది కేవలం 10 నియోజకవర్గాల్లోనే, అక్కడే నాయకులు ఉంటారు. మిగతా 165 నియోజకవర్గాల్లో జెండా కూలీలు ఉంటారు. ఆ జెండా కూలీల పైన చిన్నమేస్త్రో పెద్దమేస్త్రో ఉంటారు కానీ ఇన్ఛార్జీలు నాయకులు ఉండరు. మస్తర్లు వేస్తారు, డబ్బులు తీసుకెళ్తారు. కాబట్టి అటువంటి వాళ్ళకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం నాకు లేదు. ఇంకో మాట అడిగారు, కొబ్బరి బొండాలు కత్తి అని. జనసేన పార్టీలో నా రాజకీయ భవిష్యత్తుని, నా వ్యక్తిత్వాన్ని చంపేశారు, నన్ను ఘోరంగా అవమానించారు. కాబట్టి ఇది నా రాజకీయ పునర్జన్మ. నాకు నచ్చిన జెండా పట్టుకుంటా. కూలీలకి ప్రశ్నించే హక్కు లేదు, బానిసలకి ప్రశ్నించే హక్కు లేదని చెప్పండి.